ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38 నుంచి 39 వరకు. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును. ఆయన తన్ను విశ్వసించు వారు పొందబోవు ఆత్మను గురించి ఇట్లు పలికెను. యేసు ఇంకను మహిమపరపబడనందున ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ అనే పాటని పాడుకుందాం. అందరం కూడా కలిసి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది సమయము
దేహమే దేవాలయం అనే సత్యం గురించి వాక్యాన్ని ఆలకించుకుంటూ దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా ఏమి నేర్పిస్తారో దానిని మనం తెలుసుకొని మన అనుదిన జీవితాలలో దాన్ని పాటించటానికి, అనుసరించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము. పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు ప్రైజ్ ది లార్డ్. చాలా శ్రద్ధగా ఆలకించండి. మరి ఒకసారి, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? అదే 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయము 19వ వచనము. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు గట్టి చెప్పండి. మనమేమనుకుంటాము ఈ లోకంలో? ఎవరికి వారే యమునా తీరా. మనమేమనుకుంటాం ఈ లోకంలో? నా శరీరము నా ఇష్టము, నా శరీరాన్ని అందంగా ఉంచుకోవటానికి, అలంకరించుకోవటానికి, లేకపోతే శరీరానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. శరీరము దేనైతే కోరుకుంటుందో, ఆశపడుతూ ఉంటుందో, దేన్ని కావాలని లేకపోతే దేన్ని పొందుకుంటే సుఖంగా ఉంటుంది అనుకుంటామో దాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎక్కువగా శరీరము దేహం గురించి ఆలోచన. దీనికోసమేగా 3 పూట్ల తిండి కానీ, కొత్త బట్టలు కానీ, కష్టపడి సంపాదించుకునే డబ్బు కానీ, అంతా దేనికోసం? ఇల్లు కట్టుకోవడం కూడా దేనికోసం? అంతా శరీరాన్ని భద్రంగా కాపాడుకోవడం కోసం. కానీ ప్రభు అంటున్నారు, మీరు మీకు చెందినవారు కాదు. మరి ఎవరి కోసం మన శరీరం? దేవుని కోసం. ఎవరి కోసం? భర్త భార్య కోసము, భార్య భర్త కోసం అని వివాహం జరిగే సమయంలో మనం చెబుతూ ఉంటాం. అవును, అది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఏ బంధమైనా, తల్లిదండ్రుల బంధమైనా కానివ్వండి, భార్యాభర్తల బంధమైనా కానివ్వండి, బిడ్డల బంధమైనా కానివ్వండి, ఏ బంధము శాశ్వతమైనది కాదు. అంతా కూడా క్షణికమైనది. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలమే దానికి విలువనివ్వాలి. అంతకంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి పోయే సమయానికి నీ జీవితము, నా జీవితము, నీ శరీరము, నీ దేహము, నా శరీరము, నా దేహం ద్వారా దేవునికి సమర్పించుకోవాలి. అందుకే ప్రభు అంటున్నారు 3వ అధ్యాయము 16వ వచనములో, మీరు దేవుని ఆలయం అని. 6వ అధ్యాయం 19వ వచనములో పవిత్రాత్మ మీలో ఉంటుందని. మరి అటువంటి దేవుని ఆలయాన్ని, పవిత్రాత్మకు నివాసమైనటువంటి మన శరీరాన్ని, మన దేహాన్ని ఏ విధంగా ఉంచుతున్నాం? ప్రశ్నించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలు. తపస్కాలంలో చాలా చక్కగా మనము పరిశుద్ధ శిలువ మార్గం చేసుకుంటున్నాము. 3 గంటలకి మళ్ళా దివ్యకారుణ్య జపమాలు చెప్పుకుంటున్నాము. ఇది కాకుండా జపమాలను, ప్రార్థనలు ఎక్కువగా పాలు పంచుకుంటున్నాం. అవునా? దివ్యబలి పూజ ప్రతిరోజు ఉదయాన్నే దివ్యబలి పూజలో కూడా పాలు పంచుకుంటున్నాం. ప్రతి దాంట్లో మన యొక్క పార్టిసిపేషన్, మనం వచ్చి పాలు పంచుకున్న ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం ఆ యొక్క ప్రార్థనలకు, జపమాలకు కానివ్వండి, పరిశుద్ధ స్లేవ మార్గానికి కానివ్వండి, దివ్యకారుణ్య జపమాలకు కానివ్వండి, దివ్యబలి పూజకు కానివ్వండి, దివ్య సప్రసాద ఆరాధనకు కానివ్వండి. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అని కాకుండా పూర్ణ హృదయంతో మొత్తము మన యొక్క శరీరంతో పూర్ణంగా సంపూర్ణంగా ఇక్కడ ఉండడానికి ప్రయత్నించాలి. చాలామంది చక్కగా దేవాలయంలో కూర్చున్నారు. చాలామంది వచ్చారు, బాగా అందంగా ఉంది. అందరి మనసులు ఇక్కడే ఉన్నాయా? అందరి ఆలోచనలు ఇక్కడే ఉన్నాయా? ఇంటికాడ ఆ పని ఈ పని, ఆలోచన ఇలా వచ్చిన, గేదెలు పశువులని, గడ్డని, వంటని. అవునా? అక్కడక్కడ కొద్ది సమయమైన దేవునికి ఇద్దాం. కొద్ది సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది ఈరోజు?
దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క దేవాలయంలోకి పిలుచుకున్నారు. శుక్రవారము ప్రత్యేకించి యేసుని తిరు హృదయానికి సమర్పించబడింది. యేసుని తిరు హృదయానికి సమర్పించబడింది. ఆయన హృదయం వల్లే మన హృదయాలు కూడా ఉంటున్నాయా? ఆయన శరీరము, ఆయన దేహం వల్లే మన శరీరాలు, మన దేహాలను కూడా పదిలంగా పవిత్రపరచుకుంటున్నామని ప్రశ్నించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో దేవాలయానికి వస్తున్నామంటే కాదు. కీర్తనకాడు ఒక మాట అంటాడు. కీర్తనకాడు ఏమంటాడంటే, ఎవరయ్యా నీ దేవాలయంలోకి ప్రవేశించేది, ఎవరయ్యా నీ దేవాలయంలోకి యోగ్యతగా ప్రవేశించేదని ఒక ప్రశ్న వేస్తాడు. దానికి సమాధానం కూడా కీర్తనకారుడే చెబుతాడు. చాలా చక్కగా కీర్తన గ్రంథము ఒకసారి తీయండి. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము, కీర్తన 24 3వ వచనం. ప్రభువు నీ పర్వతములు ఎక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర మందిరమున స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? కీర్తనకారుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. దేవాలయంలోకి మనం అందరం వస్తున్నారు, అందరం వస్తున్నాం. ఎవరయ్యా నీ పవిత్ర స్థలమునకు అడుగు పెట్టేది? యోగ్యత ఎవరికి ఉంది? ఏదో వచ్చాము పోయామంటే ఆకతాయిగా పిల్లలు కానీ ఎవరైనా వచ్చి ఏదో చేసాము, ప్రార్థన చేసుకున్నాము, కొద్దిసేపు అటు ఇటు తిరిగాము దేవాలయంలో అని కాదు. ఆకతాయితనం చూపించకూడదు. దేవాలయంలో ఎవరయ్యా నీ స్థలంలోకి వచ్చేది ప్రశ్నిస్తున్నాడు. వచ్చారు, మనం అందరం కూడా దేవాలయానికి వచ్చి ఎలా ఉన్నాం? దానికి సమాధానం కూడా నెక్స్ట్ వచనం 24వ వచనం, 4వ వచనం చదవండి. 24వ అధ్యాయం 4వ వచనము. ఏంటమ్మా గట్టిగా? దుష్ట క్రియలు చేయని వాడు, లేకపోతే నిర్దోషమైన చేతులు కలవాడు. నీ చేతులతో నా చేతులతోటి మంచి చేసే వాళ్ళే దేవాలయంలోనికి అడుగు పెట్టాలి, దేవుని పవిత్ర స్థలంలోకి అడుగు పెట్టాలి. మంచి చేయటానికి ప్రయత్నం చేయడం కాదు, చేసే వాళ్ళే అర్హులంట. నీ చేతులతో నా చేతులు పవిత్రంగా మంచి కార్యాలు చేయకపోతే మనం అర్హులం కాదు, మనకు ఆ యొక్క ఆశీర్వాదం రాదు. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట, పవిత్రమైన హృదయం కలవాడు. పవిత్రంగా ఉంచుకోవాలి హృదయాన్ని, స్వచ్ఛంగా పవిత్రంగా దేవునికి ఇష్టమైన హృదయంగా ఉంచుకోవాలి. ఇక్కడ దేనికి స్థానం లేదంటే ఈర్ష, ద్వేష, పగ, ప్రతీకారానికి స్థానం లేదు. ఇక్కడ అటువంటివి ఏమీ ఉండకూడదు. గర్వం, అహంకారం, సోమరితనం, తాగుబోతనం ఇక్కడ ఏమీ ఉండకూడదు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇటువంటి హృదయం కలవాడు నువ్వు యోగ్యుడు కాదు. నేను కూడా అటువంటి హృదయం ఉంటే యోగ్యత లేదు మనకి. ప్రభు బోధిస్తూ ఉన్నారు, పవిత్రమైన హృదయం, దేవుని వలె పవిత్రంగా ఉండాలంటే మన హృదయం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా దేవుని స్వీకరించే బిడ్డలుగా ఉండాలి. మూడవదిగా, విగ్రహములంటే బయట ఉండేవి వేరే మతస్థులు ఇవే కాదండి. విగ్రహములంటే దేనికైనా వచ్చింది. ఈ విగ్రహం అనే మాట నేను ఎక్కువగా దేనికి విలువనిస్తామో దేవునికి కాకుండా దేనికైతే ఎక్కువగా విలువనిస్తాయి అన్నీ కూడా విగ్రహాల కిందే వస్తుంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని దాని వెనకాలే ప్రాకులాడుతూ ఉంటే అది కూడా విగ్రహమే. డబ్బు అనేది ఒక విగ్రహం. లేకపోతే సంతోషం పెట్టాలి, శరీరాన్ని సంతోష పెట్టాలి, ఆ యొక్క ఏమంటారు సుఖం కోసం ప్రయత్నిస్తూ దాని వెనకాలే ప్రాకులాడుతుంటే అది కూడా ఒక విగ్రహమే. వీటన్నిటిని ఆరాధిస్తూ ఉన్నామేమో. పని పని పని, సంపాదన, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, వీటన్నిటి కోసం తిరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా విగ్రహాలే. విగ్రహాలను ఆరాధింపని వాడు ప్రవేశింపగలడంట. నాలుగో మాట, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలని వ్యర్థకి అవసరం లేనటువంటివి, చెడు క్రియలకి సంబంధం లేకుండా ఉన్నవాడు, చెడు క్రియలకి చెడు మార్గాలకి సంబంధం లేకుండా ఉన్నవాడు. ఐదవ మాట, అబద్ధ ప్రమాణములు చేయనివాడు. నోరు ఉందని ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, బయట ఒక మాట, లోపల ఒక మాట. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ఇటువంటి వారు యోగ్యత లేనివారు అని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. మరి మనము ఇటువంటి వారంగా జీవిస్తున్నామా? ఇటువంటి వారంగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు మనకు దొరకవు, మనము దానికి అర్హులము కాదు. నీ దేహము, నీ శరీరము దేవుడి ఆలయం, పవిత్రాత్మక నివాసం.
మరి అటువంటి యొక్క పవిత్రాత్మకు నివాసమైనటువంటి నీ దేహాన్ని, నీ శరీరాన్ని ఏ విధంగా ఉంచుతున్నాము? ఈ 5 క్రియలు చెప్పినట్లుగా, కీర్తనకారుడు పలికినట్లుగా ఈ యొక్క 5 క్రియలతోటి నింపుకుంటున్నామా? లేకుండా వీటన్నిటికీ విరుద్ధంగా జీవిస్తూ యోగ్యతతోటి దేవాలయంలోకి ప్రవేశిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే కీర్తనల గ్రంథము 24:5లో ప్రభు మాట ఉంటుంది. ఎవరెవరైతే ఈ 5 కార్యాలు చేస్తారో, ఆ మాటలు ఏంది మరి ఒకసారి చదువుకుందాం. 5 కార్యాలు ఏంటి? నిర్దోషమైన చేతులు కలవాడు, అందరు చెప్పండి, నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయం కలవాడు, విగ్రహములను ఆరాధింపని వాడు, వ్యర్థ క్రియలపై మనస్సు పెట్టని వాడు, అబద్ధ ప్రమాణములు చేయని వాడు ప్రభువు నుండి దీవెనలు పొందుతాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత మాట చదువు అక్కడే. ప్రైజ్ ద లార్డ్. అతని రక్షకుడైనటువంటి ప్రభువు ఎవరైతే ఈ 5 కార్యాలు చేస్తూ జీవిస్తారో ఆయన నీతిమంతుడిగా పరిగణిస్తారంట. అర్థమవుతుందా? ఈ యొక్క 5 కార్యాలని మనము 5 కార్యాలు చేసే బిడ్డలుగా ఉండాలి. నిర్దోషమైనటువంటి చేతులు కలవాలంగా ఉండాలి, పవిత్రమైన హృదయం కలవారంగా ఉండాలి, విగ్రహములను ఆరాధింపని వారిగా ఉండాలి, వ్యర్థ క్రియలపై మనస్సు పెట్టని వారంగా ఉండాలి, అబద్ధ ప్రమాణం చేయని వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని నీతిమంతులుగా పరిగణిస్తారు. అప్పుడే నీకు నాకు పవిత్రమైనటువంటి దేవాలయంలోనికి ప్రవేశించడానికి యోగ్యత ఉంటుంది, అర్హత ఉంటుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ కొద్ది సమయంలో పరిశుద్ధమైనటువంటి సిలువ మార్గాన్ని, దేవుడు పడ్డటువంటి శ్రమలను మనమందరం కూడా ఆ యొక్క సిలువ మార్గంలో ఆయన శ్రమలలో పాలు పంచుకున్నాం. దేవుడు మన కోసము, పాపరహితుడైనటువంటి దేవుడు, పాపాత్ములమైనటువంటి మన కోసము పడ్డటువంటి శ్రమలు, బాధలు, మరణమును మనము ధ్యానించుకుని ఉన్నాము. మరి మనము కూడా మన జీవితాలను కూడా పవిత్రంగా ఉంచుకుంటూ ఆయనకు సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకొని చాలా చక్కగా దేవుని సన్నిధిలో మనసులన్నీ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలందరినీ కూడా దండిగా దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రత్యేకించి మన యొక్క హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. సుశేషపట్నంలో మన హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహించును. మరి ఆ జీవాన్ని ఇచ్చే నది ప్రవాహము మనలో ఉందా లేదా, దేవుని ఆత్మ మనలో ఉన్నదా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ చాలా చక్కగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా, మన సంఘాన్ని, మన కుటుంబాలని ధారాళంగా దీవించాలని, దేవుని యొక్క కృపావరాలు మన మీద దిగి రావాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడి దేవా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. ప్రత్యేకించి ప్రభు మా యొక్క సంఘాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ పరిశుద్ధమైన హస్తమును వచ్చి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీ దేవాలయంలో ప్రవేశించటానికి అర్హులము కాదు. మా జీవితాల్లో కొన్ని సమయాలు, సందర్భాల ద్వారా ప్రభు నీ దేవాలయంలోనికి, నీ సన్నిధిలోనికి, నీ యొక్క పర్వతము మీదకి అడుగు పెట్టడానికి మేము యోగ్యులము కాదు ప్రభు. అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. అటువంటి సమయాలను, సందర్భాలన్నింటినీ కూడా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాదముల చెంత ఉంచి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృపకు, కనికరములకు మమ్మల్ని పాత్రలను చేయమయ్యా. నీ యొక్క దయగలటువంటి, దివ్యమైనటువంటి ప్రభు, శక్తి గలటువంటి ప్రభు, ఆత్మను మాలో కూడా ప్రవేశింపజేయండి ప్రభు. నీ బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచే ప్రభు. ఇదిగో ప్రభా, ఆనాడు నీవు అబ్రహాముకు మాట ఇచ్చి ఉన్నావు, ఆయనను, ఆయన సంతతిని తరతరముల వరకు దీవిస్తానని. యాకోబుకు మాట ఇచ్చి ఉన్నావయ్యా, నిన్ను, నీ బిడ్డలను ఇసుక రేణువుల వలె, ఆకాశపు నక్షత్రముల వలె వర్ధింప చేస్తానని. అటువంటి గొప్ప దీవెనతో ఈ యొక్క సంఘాన్ని కూడా దీవించండి ప్రభు. దావీదుకు మాట ఇచ్చి ఉన్నావు, సొలొమోనుకు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నావు, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఉన్నావు.
ఇదిగో ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది బిడ్డలు ఎవరెవరైతే నిన్ను అంటి పెట్టుకొని జీవించున్నారో వారికి నీ యొక్క ఆశీర్వాదములతో నిరంతరం నింపి ఉన్నావయ్యా. అటువంటి గొప్ప దీవెనలను ఆశీర్వాదాలను మా సంఘం మీద కూడా కుమ్మరింపమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘం మీద కూడా ప్రభా ధారాళంగా మీ యొక్క పరలోక కిటికీలను తెరచి కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఏ కుటుంబంలోనైనా ప్రభా బాధలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఉంటే ప్రభా నీ పేరిట అన్నిటినీ కూడా తీసివేయమని ప్రార్థన చేస్తాం. నీ యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రభా ప్రతి ఒక్క సమస్య, శోధన, ఇబ్బంది అన్నీ కూడా తొలగిపోవును కాదు ప్రభా. నిత్యము కూడా ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైనటువంటి ఆనందంతోటి, ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, నీ కృపావరములతోటి దీవింపబడాలని ప్రార్థన చేస్తున్నామని. ఇదిగో ప్రభా, మా సంఘస్థులందరినీ జ్ఞాపకపరచు. వారి యొక్క అంతరంగాలను తెలుసుకుని ఉన్నావు ప్రభా, హృదయాంతరంగాల్లో జీవిస్తూ ఉన్నావయ్యా. మా సంఘంలో ఎవరెవరైతే చెప్పుకోలేనటువంటి కోరిక కానీ, ఆశ కానీ ఉన్నట్లయితే, దేనికోసమైనా ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రభా, దేన్నైతే పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా, నీ చిత్త ప్రకారం సకాలంలో ఆ బిడ్డలు దాన్ని పొందుకునే విధంగా దీవించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా మంచి ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇంకను కూడా ప్రభా యొక్క తపస్సు కాలంలో నీ బిడ్డలుగా జీవించకుండా అనుమానంతో, మనస్సు కలతతోటి, కలత చెందిన హృదయాలతోటి సతమతమవుతూ ఉంటే ప్రభా వారందరినీ కూడా మలచమని, మార్చమని. ఇదిగో ప్రభా, సువిశేషంలో నన్ను విశ్వసించే వారి హృదయాలలో జీవజల నదులు ప్రవహించునన్నవయ్యా. అటువంటి జీవము గలటువంటి నీ యొక్క ఆత్మను ఆ యొక్క హృదయాలలో ప్రవేశింపచేసి ప్రభా వారిని కూడా ప్రభా నీ యొక్క ఆత్మశక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మనవులన్నింటినీ ప్రభువా మన ఆదురు యేసయ్య అతి దివ్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుకొని పొందుకుంటున్నాను తండ్రి. ప్రభువు మీతో ఉందురుగాక. శిరములు ఉంచి దేవాది దేవుని ఆశీర్వాదాలు స్వీకరించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.